ప్రైజ్ ది లార్డ్. అపవాది తంత్రాలపై పరిశుద్ధాత్మ శక్తిని గురించిన విషయం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి అని రాయబడి ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, మన మీదకి అనేక మంది శత్రువులు ఎన్నో రకాలైన చాతబడి క్రియలు, అనేక రకాలైన చిల్లంగి క్రియలు, ఎన్నో రకాల దెయ్యపు క్రియలు మన మీద చేస్తూ ఉంటారు. అయితే వాటన్నిటి నుండి తప్పించడానికి, అపవాది తంత్రములన్నిటి నుండి మనల్ని విడిపించడానికి పరిశుద్ధాత్మదేవుడు క్రైస్తవులలో కానీ క్రైస్తవేతరులలో కానీ ఆయన నివాసం ఉండి వారి లోపల అనేక రకాలైన కళలను పుట్టిస్తాడు. వారి మీదికి దెయ్యాలు మంత్ర ప్రయోగాలు జరిగినప్పుడు వారి మీదికి ఎద్దుల రూపంలో కానీ, పిల్లిల రూపంలో కానీ, కాకుల రూపంలో కానీ, మాంసం రూపంలో కానీ, తర్వాత చచ్చిపోయిన వారి ఆత్మల రూపంలో కానీ, అనేక రకాలైనటువంటి ఇంకా పెంట రూపంలో కానీ, మాంసం రూపంలో కానీ, గుడ్ల గుబ్బ రూపంలో కానీ, ఇలాగా దుష్ట నక్కల రూపంలో కానీ, పాములు వెంటాడేటటువంటి విషయాల్లో కానీ, లేకపోతే మాంసం రూపంలో కానీ, దున్నపోతుల రూపంలో కానీ, ఇలాగా అనేక రూపాలలో దేవుడు ప్రతి ఒక్క మనిషి లోపల ఉన్న ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా హెచ్చరించి దైవజనుల దగ్గరికి నడిపించి మందిరంలోనికి తీసుకెళ్ళి మందిరంలో ఆ విషయం దైవజనుడికి చెప్పినప్పుడు గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడినటువంటి దైవజనుడు ఆ యొక్క వారి నెత్తుల మీద చేతులేసి ప్రార్థనలు చేసినప్పుడు ఆ దురాత్మలన్నిటిలోంచి విడిపించబడతారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి కలిగిన పరిచర్య క్రైస్తవులలో క్రైస్తవేతరులలో అంటే అందరిలో తన ఆత్మ ఉన్నది కాబట్టి ఈ యొక్క కడవరి దినాల్లో ప్రతి ఒక్కరిని రక్షించటం కోసం ప్రతి ఒక్కరికి అనేక రకాలైనటువంటి దర్శనాలు ఇచ్చి ఆ యొక్క బంధకాల నుంచి వాని తంత్రాల నుంచి విడిపించడానికి ఆయన ఎన్నో రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి పరిచర్యలు చేస్తున్నాడు. ఆ పరిచర్యను మనం గుర్తించి ప్రభు దగ్గరికి, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు గొప్ప విడుదల చాతబడి శక్తుల నుంచి, మంత్రాల నుంచి, రోగాల నుంచి, వ్యాధుల నుండి, దరిద్ర దూతల నుండి, పాతాళ శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, చీకటి శక్తులన్నిటి నుంచి విడిపించబడి క్రీస్తు యేసు నిత్య రాజ్యానికి మనం వారసులమగుదుముగాక. ఆమెన్.